హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన న్యూ రెసిపీ సంవత్సరం అంతా నిల్వ ఉండే అల్లం పచ్చడి. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం ఒక పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 8 నుంచి 10 ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేయిస్తే మాడిపోతాయి. మీడియంగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత నేను అయితే అన్నీ 1/2 కప్ కొలతలు యాడ్ చేసుకున్నాను. 1/2 కప్ అల్లం తురుముకి 1/2 కప్ బెల్లం, 1/2 కప్ చింతపండు గుజ్జు తీసుకున్నాను. ముందుగా మనం 1/2 కప్ అల్లం ముక్కలను తీసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత 1/2 కప్ చింతపండు గుజ్జు, 1/2 కప్ బెల్లం ఇవన్నీ 1 బై 1 మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న పోపుని చల్లార్చుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. పోపు, అల్లం ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లం, 4 నుంచి 5 రబ్బలు వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకి చట్నీలు లేకపోయినా అప్పటికప్పుడు మనం చట్నీ రెడీగా యూస్ చేసుకునేలాగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి. అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆయిల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే రెడీ.